30 years ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వీ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. 2 రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజెస్ తో వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. రీసెంట్ గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 years పృథ్వీ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళంతా కూడా తనని టార్గెట్ చేస్తున్నారు అంటూ 30 years పృథ్వీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడదాం. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా, మీరు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారా? అసలు ఏమైంది? వాళ్ళ టార్గెట్ నా మీదే ఉంటుంది. వాళ్ళు 11 వచ్చినా, వాళ్ళకి 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదండి. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం అయితే మాకు లేదు. ఏదో సినిమాలో కామెడీగా ఉందని మాట్లాడడం తప్ప అది వాళ్ళని ఉద్దేశించి కాదు. అంటే ప్రధానంగా అది సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ పృథ్వీ గారు చెప్పారా, లేదంటే ఓన్ గా అది మీ డైలాగా కావాలని అనుకుందాం. గొర్రెలు ఉన్నాయి సినిమాలో, నేను చెప్పాను అనుకుందాం. అయితే ఇప్పుడు ఎందుకు ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? 11 అనే నెంబర్ చూస్తే వాళ్ళకి భయం అండి. వాళ్ళకి గడగడ వణుకుతారు. 11 మాదే 11. మేము ఒక క్రికెట్ టీం మ్యాచ్కి వెళ్ళాం గెస్ట్గా. ఈ 11 మంది ప్లేయర్లు బాగున్నారా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నారు, 11 మాది. అంటే గతంలో కూడా మీరు అంబటి రాంబాబు లాంటి స్టెప్పులు ఒక సినిమాలో వేసారని కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు కూడా ఈ 11 కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు ప్రధానంగా పృథ్వీ గారే ఎందుకు వైసీపీని టార్గెట్ చేసి ఈ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు? సినిమా హైప్ కోసమో, వ్యక్తిగతంగా హైప్ కోసమో? నేను ఇది మటుకు సినిమా హైప్ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే వేరే వేదికలు ఉంటాయంటే దాని మీద మాట్లాడతాను, వాళ్ళ గురించి కాదు. ప్రధానంగా ఇప్పుడు మీరు చేసినటువంటి కామెంట్స్ కి వైసీపీ వాళ్ళంతా బైకాట్ లైలా అంటూ ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా ఈ బైకాట్ లైలా అనేది మీ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ పడదు, 0%. ఏం కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు సిసిఎస్? నా మీద అనిల్ అన్న అతను ట్విట్టర్లో నా నెంబర్ పెట్టాడు, ఫేస్బుక్లో నా నెంబర్ పెట్టాడు. అది క్రైమ్ అంటది. దాని మీద డిఫర్మేషన్ సూట్ వేసానండి 1 crore. ఆంధ్రాలో కూడా అనిత గారికి అందజేస్తాం. ప్రధానంగా మీకు ఎటువంటి థ్రెట్టింగ్స్ వస్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఏ మెసేజ్లు వస్తున్నాయి, ఎలా బెదిరిస్తున్నారు మిమ్మల్ని? వైసీపీ యూత్ పులివెందల 2029 నిన్ను లేపేస్తాం, మంగళగిరిలో లేపేస్తాం. వీటిని ఎలా చూస్తారు? ఫ్యామిలీ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఫ్యామిలీని ఏమైనా బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారండి. రాత్రి కూడా 2-3 గంటలకి 4-5 కార్లు అటు ఇటు తిరిగినాయి. వీటికి అన్నిటికీ సమాధానం 2-3 రోజుల్లోనే చెప్తుంటారు. చివరిగా ఈ ఇన్సిడెంట్ అయ్యాక మీరు హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఏమైంది? మీకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్సా లేదంటే ప్రాబ్లమ్స్ కదంటే మా మదర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆ ఎదవులందరికీ నాకు ఐబీపీ పెరిగిపోయి కింద పడిపోయాను నేను. అది సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం వాళ్ళని అరెస్టులు చేస్తుంది. మరి మీ విషయంలో ఏం కోరుతున్నారు? ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారా, తెలంగాణ పోలీసుని కోరుతున్నారు? ఏం కోరుతున్నారు? ఇటు అటు ఇద్దరిని కలిపి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వెళ్తున్నారు కదా చాలామంది లోపలికి, అలా దగ్గరుండి పెట్టిస్తాం. సో చివరికి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా గురించి మీ కామెంట్? సినిమా అబ్బాయి నా కొడుకు లాంటి వాడు విశ్వక్సేను. సినిమా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమా వీళ్ళు బాయ్కాట్ లైలా అంటే అదేం జరగదు. సినిమా అద్భుతంగా ఆడుతుంది, బ్రహ్మాండంగా.
సో ఇది ప్రధానంగా కావాలని సినిమాలో లేకపోయినప్పటికీ కూడా సినిమా హైప్ కోసమే నేను ఆ డైలాగ్ చెప్పాను. 11 అని నంబర్ అనేసరికి ప్రతి ఒక్కరు వైసీపీ అని అనుకుంటున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎందుకు ఆ 11 అని వినంగానే గడగడ ఎందుకు వణికిపోతున్నారు, ఇది నా వ్యక్తిగతం. అదేవిధంగా నన్ను కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు రోజు అక్కడ మొత్తం కూడా పహారా కాస్తున్నారు. నాకు థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ CCSలో కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఏపీ పోలీసులను కూడా కోరుతున్నాను, వెంటనే నాకు ఎవరైతే హరాస్ చేస్తున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా 30 years పృథ్వీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు 30 years పృథ్వీరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ పార్టీ నుంచి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నటుడు పృథ్వీరాజ్. సో వైసీపీ పార్టీ నేతలు ఆయన్ను కాల్స్ చేసి బెదిరిస్తున్నారని, అలాగే అనేక రకమైన ట్రోల్స్ తోటి ఆయన్ని హింసిస్తున్నారంటూ కూడా ఈ నేపథ్యంలోనే ఆయన హై బీపీకి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా పృథ్వీరాజు వెల్లడించారు. సో దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సో ఎవరైతే ఇలా పోస్టులు పెట్టి వేధిస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా పృథ్వీరాజు అన్నారు. వైసీపీ నేతలకు 11 అనే నంబర్ అంటేనే భయం అంటూ కూడా పృథ్వీరాజు వ్యంగ్యంగా స్పందించారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ పార్టీ నేతలు ఆయన టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే అన్ని సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్లో ఆయన పర్సనల్ నంబర్స్ పెట్టి వేధిస్తున్నారు అంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరైతే ఇలా ఆయన వేధిస్తున్నారో సోషల్ మీడియా వేదికగా వాళ్లను, అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఈ నేపథ్యంలోనే వాటిని తట్టుకోలేక ఆయనకు హై బీపీ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా పృథ్వీరాజ్ తెలిపారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరైతే ఈ ట్రోల్స్కి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ కోరుతున్నారు. అలాగే వైసీపీ నేతలకు 11 అనే నంబర్ అంటేనే భయం పడుతుంది అంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ వ్యంగ్యంగా స్పందించారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ పైన సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, ట్రోలింగ్స్ చేస్తున్నారు అంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 1800 సార్లు కాల్స్ చేశారని, అలాగే సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్లో పృథ్వీరాజ్ పర్సనల్ నంబర్ పెట్టి వేధిస్తున్నారు అంటూ కూడా ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సో ప్రతిసారి కూడా వైసీపీ నేతలే తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలకు 11 అనే నంబర్ అంటేనే వాళ్లకు భయంగా ఉందంటూ, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తన సొంత వ్యాఖ్యలు అంటూ కూడా నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఏమన్నారో అసలు ఒక్కసారి చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి.
ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి ఇక నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హీరో విశ్వక్సేన్ ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి. బాయ్కాట్లు ఇలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. ఇక లైలా సినిమాలో నటుడు పృథ్వీరాజ్ మేకల సత్తిగా క్యారెక్టర్ చేస్తున్నారని, దానికి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఇటు మూవీ టీం నుంచి హీరో విశ్వక్సేన్ వచ్చి క్షమాపణ చెప్తూ సినిమాని ఇలా చులకన చేయొద్దు, ఏ చిన్న విషయం జరిగినా సినిమా వాళ్ళపైన ప్రభావం పడుతుంది, సంబంధం లేని విషయాలను సినిమా వాళ్ళపైన వేస్తే మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ కూడా విశ్వక్సేన్ దీనికి కొంచెం క్షమాపణ చెప్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నటుడు పృథ్వీరాజ్ ఇంకా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవట్లేదు. ఏవైతే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశారో అవి తన పర్సనల్ అని, సినిమాలో అలాంటి వ్యాఖ్యలు లేవని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. 11 అనే నెంబర్ చూస్తే వాళ్ళకి భయం అండి. వాళ్ళకి గడగడ వణుకుతారు. 11 మాదే 11. మేము ఒక క్రికెట్ టీం మ్యాచ్కి వెళ్ళాం గెస్ట్గా. ఈ 11 మంది ప్లేయర్లు బాగున్నారా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నారు, 11 మాది. నేను ఇది మటుకు సినిమా హైప్ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే వేరే వేదికలు ఉంటాయంటే దాని మీద మాట్లాడతాను. వాళ్ళ గురించి కాదు, ఏమీ పడదండి.